అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞంలో ప్రతి ఆదివారం భగవద్గీత ఈరోజు 243వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. 6వ అధ్యాయం రివిజన్కి ముందుగా ప్రార్థనతో ప్రారంభించండి. నమస్కారం గురువు గారు, నా పేరు సత్యలక్ష్మి. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమయోగః. జై గురుదేవా. చెప్పమ్మా. ఓకే, డిసగ్నా ఎస్ గురువు గారు. అధ్యాయం మొత్తం చెప్పమ్మా. ఓకే గురువు గారు. శ్రీ భగవాను వాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నలిరగ్నిర్లన చాక్రియః యం సన్యాసమిత ప్రాహుః. గురుగారు అట్లా కుదరదమ్మా. మొదటి శ్లోకం మళ్ళీ చెప్పండి. ఓకే గురుగారు. శ్రీ భగవాను వాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. నాకు పొరపాటు అయింది. ఎవరు కరెక్ట్గా చెప్తారు? సరిగ్గా ఎవరు చెప్తారు? గౌతమి సాయి ప్రియ గురువు గారు. అంటే నువ్వు కరెక్ట్గా చెప్పలేదని నువ్వు తెలుసుకున్నావా? ఎస్ గురువు గారు. కరెక్ట్గా చెప్పలేదని తెలుసుగా, ఎక్కడ అనేది నెక్స్ట్ చెప్పే వాళ్ళు చూసి నేర్చుకుందామా? ఓకే గురువు గారు. ఓకే, ఫస్ట్ డిసగ్న, నెంబర్ 2 గౌతమి. కానీ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమయోగః. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. వెరీ నైస్, వెరీ క్లియర్. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పింది అర్థమైందా? డిసగ్న అర్థమైందా? ఎస్ గురువు గారు. ఇప్పుడు చెప్పు. శ్రీ భగవాను వాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. లేదమ్మా, ఇంకా రాలేదు, పోయింది. నెక్స్ట్ ఇంకెవరు కరెక్ట్గా ఎవరు చెప్తారు? నెక్స్ట్ గౌతమి సాయి ప్రియ. రైట్. గౌతమి సాయి ప్రియకి ఎన్ని వస్తాయి? గౌతమి అధ్యాయం మొత్తం వచ్చా? ఎస్ గురువు గారు. మొత్తం చెప్తావు అధ్యాయము? ఎస్ గురువు గారు. అయితే ఇప్పుడు పుస్తకం మూసి పెట్టావా? ఎస్ గురువు గారు. వెరీ గుడ్. 30 చెప్పు. 30 గురువు గారు.
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति. వెరీ క్లియర్. నెక్స్ట్ సౌమ్య ఎస్ గురువు గారు. కాన్ చెప్పండి మొత్తం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः ఆత్మసంయమయోగः. శ్రీభగవానువాచ శ్లోక నంబర్ 1. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ నరజ్ఞిర్న చాక్రియః. 11 శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచిత్తం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. కుదరదమ్మా. 11 నేర్చుకోవాలి ఇప్పుడు నువ్వు, ఓకేనా? ఎస్ గురువు గారు. 11 సరిగ్గా అంటే అధ్యాయం మొత్తం మీరు కంఠస్థం చేసి ఉంటారు, కానీ ప్రొనౌన్సియేషన్ ఎక్కడెక్కడ పోయిందో నేను చెప్తాను మీకు. ఓకే గురువు గారు. ఒకసారి సౌమ్య శ్రీలక్ష్మి 11 నేర్చుకోవాలి. మళ్ళీ అడుగుతాను 11 మిమ్మల్ని. ఓకే గురువు గారు. నెక్స్ట్ చెప్పేవాళ్ళు 11 చెప్పండి. 11తో మొదలు పెట్టండి. అధ్యాయం మొత్తం డివిజన్ అని చెప్పాను కదా. సత్యపూర్ణ ప్లీజ్ 11. సత్యపూర్ణ థ్యాంక్ యూ. 11. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. వెరీ నైస్ క్లియర్. విన్నావా సౌమ్య? ఎస్ గురువు గారు. కమాన్ సత్యపూర్ణ 21. Yes sir. 21. సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. వెరీ క్లియర్, థ్యాంక్ యూ. 31. 31. యా. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి యోగి మయి వర్తతే. No, please repeat again. Repeat. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే. 41. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాం శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. వాహ్, వెరీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సౌమ్య. ఎస్ గురువు గారు. 11. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచిత్తం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఇంకా మీకు 11 సరిగ్గా రాలేదమ్మా. మీరు సరిగ్గా వినండి. సత్యపూర్ణ మళ్ళీ చెప్తారు, వినండి. సత్యపూర్ణ ప్లీజ్ 11. జాగ్రత్తగా వినమ్మా. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. సౌమ్య. ఎస్ గురువు గారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. నాత్యుచ్ఛ్రితం చెప్పు. నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. వెరీ గుడ్. నెక్స్ట్ నంబర్ 5 ఎవరు?
కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా జాయిన్ అయినారా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 6వ అధ్యాయంలో ఏదైనా శ్లోకం చెప్పొచ్చు. ఓకే ఓకే, రివర్స్ ఎవరన్నా చెప్తారా? రివర్స్ 6వ అధ్యాయం పై నుంచి కింది వరకు ప్రొనౌన్సియేషన్ చక్కగా ఎవరన్నా ఒకరు చెప్తారా? అధ్యాయం 6 47, 46, 45 అలా చెప్తారా? ఎవరన్నా ట్రై చేయండి. గురువు గారు నేను ట్రై చేస్తాను గురువు గారు. వెరీ గుడ్. శ్రీ భగవానువాచ. సౌమ్య. ఎస్ గురువు గారు. ఉమ్, ఉమ్, శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 47. ఉమ్. యోగినామపి సర్వేషాం మధ్యతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సయే యుక్తతమో మతః. పోయిందమ్మా. సమ్మే అది మే అది మళ్ళీ చెప్పండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. వెరీ గుడ్. ఇప్పుడు క్లియర్. 46. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోऽపి మతోధికః కర్మిభ్యచ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. అనేక జన్మ సంసిద్ధ. అక్కడ సున్న పెట్టేసినట్టు పలుకుతున్నారు, అలసిపోయినారేమో. ఓకే, నెక్స్ట్ 44. ఓకే గురు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోऽపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. క్లియర్. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే తతో భూయః సంసిద్ధౌ కురు నందన. వెరీ గుడ్. అధమా యోగినామేవ. మళ్ళా స్టార్ట్ చేయండి. 41, 42. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. వెరీ క్లియర్. థ్యాంక్ యూ. నెక్స్ట్. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ అనుష్యిత్వ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్. చెప్పండి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే. శ్రీ భగవానువాచ. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. గచ్చతి. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే.
చేతానహ్యుపపద్యతే కచ్చిన్నో భయ విభ్రస్తః చిన్నాభ్రమివాప్నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. అర్జున ఉవాచ అయతి హి శ్రద్ధయోపేతో యోగాచ్చలితం మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. కాం గతి కృష్ణ గచ్చతి. కాం గతిం కృష్ణ గచ్చతి. కాం గతి కృష్ణ గచ్చతి. అర్జున ఉవాచ మళ్ళీ చెప్పండి. అయతి హి శ్రద్ధయోపేతో. అర్జున ఉవాచ అయతి హి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిః కాం గతి కృష్ణ గచ్చతి. ఎందుకు అలా చేసుకున్నారా రైన్ మీరు? ఎందుకు గజిబిజి గందరగోళం చేసుకున్నారు? ఏంటికి? అప్రాప్య యోగ సంసిద్ధిం. అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కాం గతిం కృష్ణ గచ్చతి. 3 సున్నలే. యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. మళ్ళా చెప్పండి. అయతి హి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. వెరీ నైస్, క్లియర్. అసంశయాత్మాత్మనా యోగో. మళ్ళా చెప్పు. అసంయతాత్మనా యోగో దుష్పాపయితి మే మతిః వస్యాత్మనా తు యతతాం సఖ్యో వాక్తు ముపాయతః. క్లియర్. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. చంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలవద్రుతం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓకే, నెక్స్ట్. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. వెరీ గుడ్. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యుంజన్యేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుతేన బ్రహ్మ సంస్పర్శం మద్యం తం సుఖమశ్నుతే. వెరీ గుడ్. చెప్పండి బాబు, చెప్పండి. ప్రశాంతమనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం మకల్మషం. వెరీ క్లియర్. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేదత్ తత్ ఆత్మన్యేవ వశం నయేత్. తతస్తతో నియమ్యైతత్. చెప్పండి. తతస్తతో నియమ్యైతత్.
ततस्ततो नियम्येतत् నియమ్యైతత్ नियम्येतत् ఐ రావాలి నియమ్యైతత్ नियम्यैतत् తతస్తతో నియమ్యైతత్ ततस्ततो नियम्यैतत् వెరీ గుడ్. ఆత్మన్యేవ వశం నయేత్. आत्मन्यैव वशं नयेत् వెరీ గుడ్ వెరీ గుడ్. शनैः शनैरुपरमेत बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् सङ्कल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञितं सनिश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा यं लब्ध्वा चापरं लाभं मन्यतेनाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते सुखमत्यन्तिकं यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः సుఖమాత్యంతికం. 21 సుఖమా దీర్ఘం వేయాలి. మళ్ళీ చెప్పండి. 21 సుఖమాత్యంతికం. सुखमात्यन्तिकं यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यदा दीपो निवातस्थो तेङ्गते सोपमा स्मृता योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः नात्यस्नतस्तु योगोऽस्ति न चैकान्तमनस्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युञ्जन्येवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां यत्संस्थामधिगच्छति प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्यमश्चित्तुं युक्त आसीत मत्परः समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्षणापि नासिकाग्रं स्वं दिशच्चानवलोकयन् तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः सुहृन्मित्रार्युदासीन मध्यस्थद्वेष्य बन्धुषु साधुष्यपि च पापेषु समबुद्धिर्विशिष्यते साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी कमलोष्टास्मकाञ्चनः जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तदा मानावमानयोः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मनाचितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्
उत्तरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः यदा हीनेन्द्रियार्थेषु न कर्मस्वनुसज्जते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैवं समः कारणमुच्यते यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डवं न ह्यसन्न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः. వెరీ నైస్, థ్యాంక్ యూ. 15 చెప్పండి. 15. 15 గురువు గారు. యుంజన్యేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఓకే, బాగుంది. 14. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మశ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. వెరీ గుడ్, క్లియర్, నైస్. ఓకే, వెల్ డన్, థ్యాంక్ యూ, వెరీ క్లియర్. ఇంకెవరన్నా కొత్తగా వచ్చారు? ఇప్పుడు ఈ వారం కొత్తగా చెప్పేవాళ్ళు, కొత్తగా చేరిన వాళ్ళు 6వ అధ్యాయంలో వాళ్ళకి ఇష్టమైన శ్లోకం నేర్చుకుంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా రివర్స్ ఎవరు చెప్తారు? రివర్స్ ఇదే విధంగా. గౌతమి సాయిప్రియ గురువు గారు. గౌతమి సాయిప్రియ, ఈ పేరు చెప్పింది ఎవరు? గౌతమి సాయిప్రియ అని చెప్పిందే? గౌతమి సాయిప్రియ రివర్స్ చెప్తామమ్మా ఇదే విధంగా. గురువు గారు. వెరీ గుడ్. అయితే 32 చెప్పండి. 31 గురువు గారు. 32. సర్వభూతస్థితం యో మాం భజతే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. 42 గురువు గారు. అతవాన్ యోగినామేవ కురే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యది తృషం. వెరీ గుడ్. అదే విధంగా నేర్చుకున్నారా మీరు కూడా కంప్లీట్ గా? ఎస్ గురువు గారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శైలు దేవయామని, ఇంతవరకు పలకలేదు. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. రివర్స్ చెప్తారా మీరు? రివర్స్ ట్రై చేశారా? లేదు గురువు గారు. సరే, రివర్స్ చెప్పొద్దులే. 47 చెప్పండి. 40. యో శ్రీ భగవానువాచ యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. 46 చెప్పండి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవ అర్జున. 36 చెప్పండి. 36. అది మొదటి అసంయతాత్మనా యోగో దుష్ప్రాపయితి మే మతిః పశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. వెరీ క్లియర్. 26.
యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్ ఏవావసంనయేత్. వెరీ క్లియర్. మీ అందరికి ఒక చిట్కా చెప్తాను చూడండి. ఈ శ్లోకాలు మీకు గుర్తులాలంటే ఓ పని చేయాలి. మీరు నిలువుగా 1 2 3 10 లైన్లు వేసుకోండి అమ్మా. 1 2 3 10 వరకు వేసుకోండి. ఎస్ గురుగారు. అడ్డంగా ఇది వచ్చి 47 శ్లోకాలు కదా, 50 అంటే 5 పదుల 50 కాలమ్స్ వేసుకోండి. చివరి 3 మిగిలిపోతాయి అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మొదటి 2 అక్షరాలు రాసుకోండి. 2 లేక 3 అక్షరాలు అనాశ్రిత, ఊరికి అనాశ్రిత అని రాసుకోండి. అట్లా 1 2 3 10 వరకు వేసి కుడిపక్క మొత్తం 5 అంటే 5 పదుల 50, కిందికి 10 ఉంటాయి, కుడిపక్క 5 ఉంటాయి. అట్లా కాలమ్స్ వేసేసి ఓ పేపర్లో మీరు ఒక 2 అక్షరాలు రాసుకొని కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ముందు దేనికి వెనక్కి ముందుకు చేసేస్తే మీకు క్లియర్గా పిక్చర్ మీ మైండ్లో ఉండిపోతుంది. అదే పట్టికి మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. నేను ఈ విధంగా 18 అధ్యాయాలకు ఒకే చార్ట్ వేసి పెట్టేశాను. ఒకటే చార్ట్ వేసుకున్నాను. ఫస్ట్ అధ్యాయం వైజ్ చేసుకుంటాను. నిలువు అడ్డం అంతా వచ్చేసిన తర్వాత నువ్వు ఎక్కడ నెంబర్ అడిగినా అక్కడ చెప్తాను నేను. ఈ విధంగా అధ్యాయం మొత్తం 18 అధ్యాయాలు ఒకే చార్ట్ ఒకే బొమ్మలు వేసేసాను. అప్పుడు సరే ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు అధ్యాయం మొత్తం మీకు గుర్తుండాలంటే సింపుల్ ఇది. ఓకేనా? అర్థమైంది ఎట్లా అనేది ఇప్పుడు మీకు? గురుగారు మీకు అర్థమైంది కదా ఏం చేస్తే అన్ని గుర్తుంటాయని. ఎస్ గురువు గారు 1 నుంచి 10 నెంబర్స్ వేసుకుని ముందు 2 పదాలు రాసుకోమన్నారు. అలాగే అలా రాసుకుంటే నంబర్ కి ఆ 2 పదాలకి జాయింట్ చేసి మైండ్ లో గుర్తు పెట్టేస్తాం. అప్పుడు ఏ నెంబర్ అడిగినా టక్కుని చెప్పేస్తాం. ఇది నేను చేసిన ప్రాక్టీస్ మీకు చెప్పాను. ఓకే గురుగారు. మనకి ఇప్పుడు సగం టైం పూర్తయింది. ఎస్ గురుగారు. 7వ అధ్యాయాన్ని మినిమం 2 అన్నాము, 2 కాక 3 4 కూడా మీరు బాగా ముందుకు వెనక్కి నేర్చేసుకున్నారు. చాలా సంతోషం. మీకు ఇప్పుడు నేను 7వ అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ఓకే గురుగారు. 7వ అధ్యాయం ప్రారంభించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను అనుకున్న దానికంటే కూడా నేను ఎక్కువ ఫలితం పొందాను. ఇప్పుడు గురుగారు నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందాను. ఎట్లా చెప్పండి? ఎట్లా చెప్పండి? అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొంది 6 అధ్యాయాలకు ఎలా చెప్పండి చూద్దాం. ఏమ్మా మీరే చెప్పాలి గురుగారు. ఓకే, నేను మీలో ఒక్కరు కానీ ఇద్దరు కానీ వస్తాను. ఒక్కరు కానీ ఇద్దరు కానీ నాకు 6వ అధ్యాయం పూర్తిగా నేర్చుకుని ముందుకు వెనక్కి చెప్పాలనుకున్నా. 3 పైన ఉన్నారు. సత్యపూర్ణ ఈజ్ వెరీ క్లియర్, సైదు దేవయామిని ఈజ్ వెరీ క్లియర్, గౌతమి వెరీ క్లియర్, సాయి సౌమ్య వెరీ క్లియర్ కదా. భగవద్గీత బాలల మహాయజ్ఞాన్ని ప్రారంభించిన సత్యపూర్ణ ఇంకా క్లాస్ లోనే ఉన్నారు. మరి దీన్ని యూట్యూబ్ ఛానల్ కి అందించినటువంటి కురుపూర్ నాగేశ్వరరావు గారి పిల్లలు ఇంకా ఉన్నారు. 6వ అధ్యాయాన్ని పూర్తిగా నేర్చుకునేశారు. మరి ఇప్పుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందానా లేదా? కాబట్టి ఈ సంతోష సమయంలో భగవద్గీత యథామృతాన్ని మరి చిన్న పిల్లలు నాకు తాగించినటువంటి ఈ ఆనంద సమయంలో మీకు 7వ అధ్యాయాన్ని ప్రారంభించకుండా ఉండలేకపోతున్నానమ్మా. ప్రారంభించండి గురుగారు. ఓకే, విసజ్ఞ రెడీ అందరూ? గురుగారు నువ్వు ఎప్పుడు చెప్తావు మొత్తం ముందుకు వెనక్కి 6వ అధ్యాయాన్ని? ఎప్పుడు చెప్తావు? నెక్స్ట్ వీక్ 6వ అధ్యాయం రివర్స్ ఎక్కడైనా చెప్పాలి. ఓకే గురుగారు. ఓకే, ఇప్పుడు ఈ అధ్యాయానికి ఉండే పేర్లు తెలుసుకుందామా? గురుగారు దీనికి 9 పేర్లు ఉన్నాయమ్మా. అవునా గురుగారు? రాసుకుంటే కూడా రాసుకోవచ్చు. ఎవరైనా కూడా సైదు దేవాన్ని రాసుకోవాలంటే రాసుకోవచ్చు. 7వ అధ్యాయానికి 9 పేర్లు. చెప్పండి గురుగారు.
నెంబర్ 1 విజ్ఞాన యోగము. నెంబర్ 1 విజ్ఞాన యోగమా గురువు గారు? విజ్ఞాన యోగము 7వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లు ఎట్లా గుర్తంటే, ఇప్పుడు భగవద్గీత 6 అధ్యాయాలకే ఒక ఘట్టం అయిపోయింది. 7వ అధ్యాయం నుంచి మళ్ళీ భగవద్గీత నేర్చుకుంటున్నాం మనం. భగవద్గీత సారాంశ జ్ఞానం అంతా 6 అధ్యాయాలకు అయిపోయిందమ్మా. చూసుకోండి. నెంబర్ 1 విజ్ఞాన యోగం. నెంబర్ 2 సృష్టి విజ్ఞాన యోగం. నెంబర్ 3 ప్రకృతి విజ్ఞాన యోగం. ఒకసారి ఆగండి గురువు గారు, ఫస్ట్ విజ్ఞాన యోగం రాయలేదు. నెంబర్ 1 విజ్ఞాన యోగము. నెంబర్ 2 సృష్టి విజ్ఞాన యోగము. నెంబర్ 3 ప్రకృతి విజ్ఞాన యోగము. నెంబర్ 4 సృష్టి ఉత్పత్తి యోగం. నంబర్ గురుగారు నెంబర్ 4 చెప్పండి గురుగారు. సృష్టి ఉత్పత్తి యోగం. సృష్టి ఉత్పత్తి యోగం దేవయామని రాసుకుంటున్నారు కదా నాన్న? ఎస్ గురుగారు రాసుకుంటున్నారు. నంబర్ 4 సృష్టి ఉత్పత్తి యోగం. నంబర్ 5 జగత్ ప్రసూతి యోగం. జగత్ ప్రసూతి యోగం. ప్రసూతి అంటే తెలుసా? అంటే ఏంటి గురుగారు? చూద్దాం. దేవయామని ప్రసూతి అంటే తెలుసా నాన్న? ప్రసూతి గురుగారు. ప్రసూతి అంటే ప్రసవించుట. ఓకే గురుగారు. ప్రసవించటం అంటే కనడం. అది ఆకాశము ఈ ప్రకృతిని కనింది. దేవయామని ప్రకృతిని కనిందే. అంతేనా? ఇప్పుడు దేవయామని దేవిని కనిందా? దేవయామని కనిందా? దేవి దేవయామని కని కదా. ఎస్ గురుగారు. కానీ మనదట కాదు. ఇప్పుడు 7వ అధ్యాయం నుంచి లెక్క. మరి దేవి దేవయామని కనింది అనేది చిన్నపిల్లల మాట. దేవి చూడండి, దేవి దేవయామని కనింది. ఇది మీరు కూతురు కాబట్టి చెప్తున్నారు. నో దేవయామినినే దేవిని కనింది. అవునా కదా? చెప్పండి. మీరు చూసినాకనే కదా మీ అమ్మని మీకు తెలుసు. అట్టనమాట ఇది లెక్క. అట్లా ప్రసూతి యోగం అంటే, ప్రసూతి అంటే కనడం కదా. జగత్తు నువ్వు వచ్చినాక వచ్చిందా? నీకు ముందున్న జగత్తు నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. లేదు. కాబట్టి జగత్తుని కనింది ఎవరంటే దేవయామని. అది నెక్స్ట్. ఈ కనిదానికంటే ముందు, కనకుండా ఉండేదానికంటే ముందు ఉండేటువంటిది పరాపరము. చూడండి, పరాపర యోగం అంటే దేవయామిని దేవి వీళ్ళిద్దరు ఒకరికొకరు కార్యకారణాలు కదా. ప్రకృతి అపరము. గురుగారు ప్రకృతి అపరము. అపరము అంటే దానికి కార్యము అని అర్థం అమ్మ. అపరము అంటే పరము అంటే కారణం. విత్తనము చెట్టుని కనిందా? చెట్టుని విత్తనం కనిందా? ఇప్పుడు చెప్పండి. ఏది బలం ఉంది. దేవయామని దగ్గర నేను గొప్ప విషయాలు నేర్చుకుంటాను ఇవాళ. విత్తనము చెట్టును కన్నదా? ఏది చెట్టు విత్తనాన్ని కనిందే? చెట్టు విత్తనాన్ని కనిందే? విత్తనం చెట్టును కనలేదా? అంటే మీరు అన్నారు కదా గురుగారు, అంటే పుట్టిన తర్వాత తెలుస్తుంది. అవును. కాబట్టి ఏది ముందు పుట్టింది చెప్పు. అదే ఈ అధ్యాయంలో మనం అదే లాజిక్ తెలుసుకోబోయేది. ఓకే గురుగారు. పర అపర యోగం. పరము అంటే విత్తనము, అపరము అంటే చెట్టు అమ్మ. ఓకే గురుగారు. పర అపర యోగం అంటే కార్యకారణాలకు అతీతమైందని చెప్తాది. 7
పరాపర ప్రకృతి యోగం. ఈ పర అపరములే ప్రకృతి అమ్మ. దీనికి అతీతంగా ఉండేది ఈ రెండుకి సంబంధం లేనిది, అదే ఫస్ట్ పర్సన్. ఇది నెక్స్ట్ ఏంటి? సమగ్ర దర్శన యోగము. అంటే ప్రకృతికి వేరుగా ఉండి ప్రకృతిని చూసేవాడు ప్రకృతి కాడు. వస్తుంది 8 అమ్మా. 8 సమగ్ర దర్శన యోగం. ఈ సమగ్ర దర్శన యోగం ఎక్కడ వచ్చిందంటే మనకు 6వ అధ్యాయం శ్లోకం నెంబర్ 21 చెప్పు, 22 చెప్పు. 6:22 చెప్పు. 6వ అధ్యాయం 22. ఎస్ గురుగారు. యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. వాడు సమగ్ర దర్శనుడు. అంటే ఏది పొందితే ఈ పర అపరముల నుండి చెట్టు విత్తనములకు అతీతంగా ఉంటాడో. చెట్టు నుంచి విత్తనం వచ్చింది కదా, విత్తనం నుంచి చెట్టు వచ్చింది కదా. ఈ రెండుకి అతీతంగా ఉండేవాడు ఎంలబ్ధ్వా ఏది పొందితే అపరం లాభం నా అధిక అంతతః మన్యే, ఏది పొందితే ఇంకేమీ పొందవలసిన అవసరం లేదో అది ఈ అధ్యాయంలో నీకు తెలియబడుతుంది. అక్కడ చెప్పారు, ఇక్కడ చూపిస్తారు. ఓకే గురుగారు. ఫస్ట్ పర్సన్ సమగ్ర దర్శన యోగం. లాస్ట్ నెంబర్ 9 జ్ఞాన విజ్ఞాన యోగము. అది దీనికి ఉండే పేరు నీకు కనపడింది. ఎస్ గురుగారు. జ్ఞాన విజ్ఞాన యోగము. ఇందులో మీకు 7 శ్లోకాల వరకు జ్ఞాన విజ్ఞానాలు ఉంటాయి. అంటే 9 నుంచి 12 వరకు కార్య కారణములు ఉంటాయి. 13 నుంచి 19 వరకు అసుర స్వభావాలని నిందించుట ఉంటాయి. అంటే గురుగారు అసుర స్వభావాలు నిందించుట అంటే రాక్షస గుణం కలిగినటువంటి వాళ్లకు తిట్లుంటాయి. అటు కాకుండా మంచి గుణాలు కలిగిన వాళ్ళకు ప్రశంస ఉంటది. 20 నుంచి 23 వరకు ఏకైకమైన ఫస్ట్ పర్సన్ అనేటువంటి సద్గురువుని దేవతగా కాకుండా దేవుడిగా కాకుండా ఇతర దేవతలనంతా ఉపాసిస్తారు, వాళ్ళ గురించి ఉంటది. నెక్స్ట్ 24 నుంచి 30 వరకు భగవంతుని సాక్షాత్తు స్వభావ స్వరూప స్వలక్షణాలు చక్కగా స్పష్టంగా మరి తెలియజేస్తారు. ఇంత స్పష్టంగా కొనసాగేటువంటి 7వ అధ్యాయం భగవద్గీత మళ్ళీ పునః ప్రారంభమైంది ఇక్కడ మనకు. 15 నిమిషాల్లో మనం ఒక శ్లోకాన్ని నేర్చుకునేద్దాం. కానివ్వండి. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్శృణు. శృణు అంటే విను, తత్ అంటే దాన్ని, దీన్ని అంటే ఫస్ట్ పర్సన్ ని. గురుగారు ఒకసారి విను అంటే ఫస్ట్ పర్సన్ గురించి చెప్పినట్లుగా వింటే నువ్వే ఫస్ట్ పర్సన్ నీకే తెలిసిపోతుంది. ఎట్టంటే మయ్యాసక్త. మయి అంటే అర్థం ఏంటంటే పూజారి వెంకటేశం కాదమ్మా. మయి అనేటువంటి అక్షరం ఇప్పుడు 6 అధ్యాయాలు పూర్తయింది కాబట్టి ఫస్ట్ పర్సన్ అయినటువంటి శబ్దానికి అతీతుడైనటువంటి సద్గురుమూర్తి మయి. అక్కడ మయి అంటే నాయందు అని అర్థం. నాయందు ఎట్టుండాలి? మయి ఆసక్త మనాహ. పూజారి వెంకటేశం యొక్క దేహం పైన కాకుండా, పూజారి వెంకటేశం అనే దేహి పైన కాకుండా ఈ రెంటికి అతీతమైందేదో ఉందని 6వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్పారు కదా.
ఆరోధ్య 22లో ఏం చెప్పారు? ఏది పొందితే తనకంటే గొప్పది రెండవది ఉంది అని తలంచడో. 22 కదా, 6:22. ఎం లబ్ధ్వా చ అపరమలాభం మన్యతే నాధికంతతః యస్మిన్ స్థితో నదుఃఖేన గురునాపి విచాల్యతే కదా. ఎస్ గురువు. గురునా అపి విచాల్యతే, అర్థం గురువే ఏది పొందితే ఇంకేమీ పొందాల్సిన అవసరం లేదని తెలిసిపోయిందో అతను ఇంకా అతనికి ఏమైనా అవసరమా? నిర్వచనం ఏంటి? ఏది పొందితే ఇంకేమీ పొందాల్సిన అవసరం లేదు, అది కదా. మరి గురునా దుఃఖేనా, తీవ్రమైన దుఃఖం నుంచి కూడా అతను చలించడు. ఎందుకంటే దుఃఖం అతనికి లేనిది, అది విషయం. దుఃఖం అతనికి లేదు, ఎందుకంటే బ్రహ్మానంద అనుభవ స్థితిలో ఉన్నాడు. పరమాత్మ ప్రాప్తి రూపమైనటువంటి ములుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి మరి అచల పరిపూర్ణ స్థితిని పొందినటువంటి వాడికి ఈ సుఖ దుఃఖాలకు సంబంధించిన దానికి అతీతంగా ఉంటాడమ్మా. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక పెయింట్ వేశారనుకో, ఒక పెయింట్ ఒక బొమ్మ గీశారు, అది ఎట్టుందో అట్టుంది అంతే. దానికి ఒకరు వచ్చి బా దేవయామిని ఏం బాగా వేసావమ్మ బొమ్మ అంటే అది నిన్ను పొగడడం. ఇంకొకరు వచ్చి దాన్ని చూసి ఏం బాగలేదమ్మా ఇది అంటే, ఒకరికి బాగుంది ఒకరికి బాగలేదా? అది ఉండేట్టుగా ఉందా? అది ఉన్నట్టే ఉంది. ఇద్దరు అబద్ధాలే చెప్పారు. అది ఎట్టుందో అట్టుంది, అది ఇద్దరు అబద్ధాలు చెప్పినారు. ఉంది అనేది కరెక్ట్ గానే, బాగుంది అనేది ఒకరికి, బాగా లేకుండా ఉందని రెండు ఉందిలో ఉంది అంతే అది. కాబట్టి థర్డ్ పర్సన్ లో సెకండ్ పర్సన్ లోను కూడా ఉండేది దీనికి సంబంధం లేకుండా ఉండాలి. దేనికి సంబంధం? థర్డ్ పర్సన్ కి సెకండ్ పర్సన్ కి సంబంధం లేకుండా ఉండేదే నిజం, సత్యం. చెప్తాను. థర్డ్ పర్సన్ దేవయామిని శరీరం అమ్మా, సెకండ్ పర్సన్ అందులో గుర్తమ్మా. ఈ రెండూ లేనటువంటి స్థితి చూపించేదా? చెప్పండి గురు. మీరే చెప్తారు ఇప్పుడు నాకు. ఈ రెండూ లేనటువంటి స్థితి ఎక్కడ? రాత్రి మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు మీరు ఉన్నారా లేదా? రాత్రి మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు ఏ మీరైతే ఉన్నారో అదే కదా ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది, ఆమె కదా. శరీరం ఉందా, లేకపోతే శరీరంలో మాట్లాడుతూ ఉండే మీరున్నారా? తెలియదు కదా గురుగారు. తెలియదనేది తెలుస్తానే ఉంది కదా. తెలియదనేది ఇప్పుడు తెలిసింది నీకు. తెలియదనేది తెలిసింది కూడా ఈ ద్వయమైన అబద్ధపు గుర్తుకే తప్ప అది తెలియదు కదా నీకు. అది నువ్వు. నీకు ఏదైతే తెలియదంటున్నావో అది నువ్వు. ఆ నేను పైన మయ్యాసక్త మనః పార్థ. పార్థ అంటే పార్థివ దేహము కలిగినటువంటి మాంసపిండంగా నిన్ను భ్రమించినటువంటి ఓ దేవయామిని, నువ్వు మాంసపిండం కాదమ్మా. నువ్వు మాంసంలో గుర్తెరగబడతా ఉండే అబద్ధపు గుర్తు కూడా కాదు నాన్న. ఈ రెండుకి అతీతంగా ఉండేటంటే నిన్ను ఇప్పుడు నేను చూపిస్తున్నాను, నీకు తెలియదు అంటున్నావు. తెలియదనేది దేవయామిని, అవునా కదా? దేవయామిని తెలియదనేది, తెలిసిందనేది దేవయామిని. ఈ రెండుకి అతీతంగా ఉండేటువంటిది దేవయామిని. రాత్రి గాఢంగా నిద్రపోయినప్పుడు ఉన్నిందా లేదా? అది దీనికి తెలీదు, అంతేనా? గురువు గారు దేవయామినికి ఏం తెలుసు గురువు గారు? దేవయామిని నిద్రపోయినప్పుడు ఏముందో దేవయామిని ఎట చూస్తుంది గురువు గారు? ఇదేనా మీ ఆన్సర్? అదే నాయన ఒరిజినల్ నేను. మై ఆసక్త. ఆ నన్ను సరిగ్గా మీరు ఇంట్రెస్ట్ గా చూస్తే మీరు చెప్పండి, దాన్ని శరీరంతో చూస్తావా, థర్డ్ పర్సన్ తో చూస్తావా, సెకండ్ పర్సన్ తో చూస్తావా?
థర్డ్ పర్సన్ తో చూస్తావా, సెకండ్ పర్సన్ తో చూస్తావా? థర్డ్ పర్సన్ వ్యష్టి, దేహం, తెలియలేదు దానికి. ఆ మూడిటితోనూ చూడలేం కదా గురువుగారు. ఏమ్మా? ఆ మూడిటితోనూ చూడలేం కదా గురువుగారు. అదే చూడలేమనేది కూడా ఆ మాట చెప్పేది నువ్వు ద్వయంతో, శరీరంతో కదా చెప్తాడు ఆ మాట. శరీరమే కదా నీకు ఆయుధం దానికి. ఎస్ గురువుగారు. శరీరం అనేది మూడో పర్సన్, అంటే ఏమంటారు దాన్ని, వ్యష్టి. శరీరాన్ని గుర్తిరిగేటువంటిది ఉందే అది సమిష్టి, అందరిలో అదే కదా గుర్తిరుగుతా ఉండేది. దాంతో చూస్తే తెలుస్తుందా, ఈ మూడో దాంతో చూస్తే తెలుస్తుందా? చూడండి, ఆ రెండవ దాంతో నుంచి ఒకటిని చూస్తే ఒకటి మాత్రమే ఉంటది, ఈ రెండు ఉండవు. ప్రూఫ్ ఏంటంటే వేసుకోండి, ప్రూఫ్ ఏంటంటే చూసుకోండి. ఫస్ట్ ఒకటి వేయండి, మళ్ళీ రెండు ఒకటి వేయండి దాని కింద, మళ్ళీ మూడు ఒకటి వేయండి. ఇప్పుడు 1, 2, 3 ఫస్ట్ ఒకటి వేసారు, మళ్ళీ రెండు ఒకటి వేసారు, మూడు ఒకటి వేసారు. మూడిట్లోనూ ఉండేది ఒకటే అవుతుంది, చూసుకోండి. అంతేనా? మూడిట్లో పైనవన్నీ ఉంటాయి, రెండులోనూ పైన ఉంటది, ఒకటిలో ఎక్స్ట్రా ఉండేది ఉండదే? లేదు గురువు. ఆ ఒకటి గాఢ నిద్ర. అంటే నీ గాఢ నిద్ర స్థితిని ఉదాహరణగా చెప్పేదానికి. ఓకే గురువు. అది ఇవి తెలుసుకోదు, ఇది తెలుసుకోనంత మాత్రాన అది ఇందులో లేకుండా ఉందా? ఉంది గురువు. అంటే పట్టుకోండి అంటే పట్టుకోండి. ఇప్పుడు చూడండి, మూడింటిలో ఉండేది ఒకటే, కానీ ఈ 2, 3లకి అది తెలియడం లేదు, కానీ ఉంది. పట్టుకోండి, అంతేనా? ఇదే విధంగా మీరు నిద్రపోయినప్పుడు మీరు ఉండేది ఇప్పుడు కూడా అదే ఉంది, మరి అదే ఉంటది. ఇంకా దాన్ని మరిచి ఉండడం వల్ల మాత్రమే నువ్వు దేవయామినిగా భ్రాంతి చెందావు నాన్న. అది తెలిసిపోతే దేవయామిని ఒకటే, దేవి ఒకటే, అవునా? అప్పుడు నీ వ్యవహారం ధర్మబద్ధంగా ఉంటుంది తల్లి. ఆ మై ఆసక్త, ఆ నా పైన దాన్ని సాజన్మ సాకార సద్గురుమూర్తిలోనే దాన్ని చూడాల. మయి ఆసక్త మనః, నా ఎందుగానా నువ్వు కరెక్ట్ గా మనసు పెట్టావంటేనన్నా, ఇంకా మదాశ్రయ, పూర్తిగా నువ్వు నన్నే ఆశ్రయించావంటే, యుంజన్ అంటే పూర్తిగా నువ్వు దాంట్లో లీనమవ్వాలా. అంటే నాకు అది తప్ప వేరే మార్గం లేదు, నేను అదే తెలుసుకోవాలి. ఏది ఒకటి వేసినారు, రెండు ఒకటి వేసారు, మూడిట్లో అదే ఉంది, కానీ అది నాకు తెలియకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేవయామిని ప్రపంచం నిజం అనుకుంటున్నాం మనం, కానీ ఈ ప్రపంచం కాకుండా ఉండేది, చలనంలో చలించకుండా ఉండేది నేను అంతే. అది ఒకటే, అది సమగ్రం. దాన్ని గురించి నీకు సంపూర్ణంగా చెప్తా. దీనికి సమగ్ర దర్శన యోగం అని చెప్పకుండా స్పష్టంగా ఒకటి వేసినాము, రెండు ఒకటి వేసాము, మూడు ఒకటి వేసాము. ఎంత దూరం పోయినప్పటికీ ఇది అన్నిట్లో ఉంటది, అవునా? దీంట్లో అదేది ఉండదు, అవునా? దీంట్లో అవేవి ఉండదు. క్లియర్ గా ఉంది, చూసుకోండి. పండులో తీపి ఉంటదమ్మా, పండులో తీపి ఉంటది. తీపి లేకుండా పండుగ ఉనికే లేదు. కానీ ఈ రెండు లేనప్పుడు కూడా ఆకాశం ఉంటది. ఆకాశానికి లోపల వెలుపల అంతటా నిండి నిబిడీకృతమే, ఆకాశానికి అతీతంగా ఉండేటువంటిదే నిజమైన నేను, ఒరిజినల్. ఇది ఉండేంత వరకు అది తెలియదమ్మా. చీకటి ఉండే చోటనే కదా వెలుతురు కనిపిస్తాడు. ఇప్పుడు చీకటి ఎవరికైనా పోయిందా? లేదు గురుగారు. చీకటి ఉండే చోటనే వెలుతురమ్మా.
అదేవిధంగా దేవయామిని ఉండే చోటనే ఫస్ట్ పర్సన్ని తెలియాలనే తప్ప ఎక్కడనో కాదు, నీలోనే తెలియగలవు. ఆ నీలోనే ఎవరిని? మాం, నన్ను. ఎవరిని? నన్ను. అంతేనాయన, అంతే. ఎటో నిన్ను అనలే, ఎవరిని? నన్ను అని. వెరీ క్లియర్ నాయన, వెరీ క్లియర్. అది నన్ను యథా ఎట్టుందో అట్నే. యథా అంటే ఏమి? ఎలా ఉందో అలాగే. ఒకటి ఎలా ఉందో అలాగే ఉంది. 2, 3, 4 ఇంకా మారుతా ఉంటాయి. అందులో ఉండి ఒకటి మారదే. ఎస్ గురుగారు. మారేదంతా తర్వాత ఎక్స్ట్రా అయినట్టు మారుతాయి. ఆ ఒకటి మారుతుందా చూడు? లేదు గురువు. అందరిలో నేను మారకుండా ఉండే ఒక నేను ఉంటది, అది ఎప్పటికీ మారదు. అది పట్టుకున్నారా? పట్టుకుంటా ఉండారు. అర్థమైతా ఉంది నాకు కూడా, మీరు పట్టుకుంటా ఉండేది. సర్వభూతస్థమాత్మానం చెప్పండి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. దాన్ని ఇందులో ఒక పేరుగా చెప్పి 7వ అధ్యాయానికి ఒక పేరు ఉందట, సమదర్శన యోగము. 7వ అధ్యాయానికి పేర్లు అది కూడా ఉంటుంది. అంతేనా? ముందు చూడండి, ఎన్నో పేరు అది? 8వ పేరు. 8వ పేరు సమగ్ర దర్శన యోగము. ఎస్ గురుగారు. పదం ఇక్కడ ఉంది, అసంశయం తమగ్రం మాం, నన్ను యథార్థంగా జ్ఞాస్యసి, తెలుసుకునేస్తావమ్మా. నన్ను తెలుసుకుంటున్నావంటే పూజారి వెంకటేశాన్న ఒరిజినల్ నేనునా? ఒరిజినల్ నేను గురు. యా, వెరీ నైస్, వెరీ క్లియర్. యథా జ్ఞాస్యసి తత్, ఆ విధానాన్ని. తత్ అంటే ఆ విధానాన్ని. ఓకే గురు. ఏ విధానాన్ని? మొదటి నేను తెలుసుకునే విధానాన్ని. శృణు అంటే విను. శృణు అంటే వినడం. వినడం. ఏది వినాలి ఈ అధ్యాయంలో మనం అనే దానికి మొదటి శ్లోకం చక్కగా నిర్వచనం ఇచ్చింది. మనం ఏది వినాలి అంటే, ఈ ఒకటి ఇన్ని రకాలుగా మారుతుందా, మారకుండా ఉండేది మారకుండానే ఉంటే మారినట్టు తెలిసేదంతా భ్రాంత. అది అవునా? మారకుండా ఉండేది మారకుండానే ఉంది, మారినట్టు తెలిసేదంతా భ్రాంతి. నాకెందుకో మీ ద్వారా చాలా క్లియర్ గానే ఉంది ప్రబోధ, చాలా చక్కగా ఉంది. మీకు తగిన ప్రూఫ్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, కుండ ఎన్ని ఆకారాలు మారినప్పటికీ ఆకారాలు మారుతున్నాయి, మట్టిగానే ఉంది. నేను కుండగా మారినాను అనేటువంటి భావన మట్టికుందా? లేదు గురుగారు. ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఆ విధంగా 1, 2, 3, 4, 5 ఎన్ని కోట్ల సంఖ్యలు వేసుకున్నప్పటికీ అందులో ఉండే ఒకటిని దూరంగా తీసేస్తాడు ఎవడన్నా? లేదు గురుగారు. దట్ ఈస్ నంబర్ 1, దట్ ఈస్ ఫస్ట్ పర్సన్, దట్ ఈస్ నేను. మాం. ఈ మాం ఎక్కడెక్కడ ఉంది తెలుసా మీకు? యో మాం పశ్యతి చెప్పండి. యో మాం పశ్యతి చెప్పండి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. దాని భావం చెప్తారా? చెప్తారా? పుస్తకం చూసి కాదు, సొంతంగా చెప్తారా? నేను చెప్పేదే. లేదు గురుజీ. అంతటా నన్ను ఏమ్మా చెప్పండి. యో మాం పశ్యతి సర్వత్ర, ఎవరైతే అంతటా నన్ను చూస్తారో, సర్వత్ర మై పశ్యతి, నన్ను అంతటా చూస్తారో, రెండు ఒకటే కదమ్మా. ఒకసారి మళ్ళీ చెప్పండి. నేను కూర్చున్నాను, మీరు అదే విధంగా మీరేం చేస్తున్నారో చెప్పండి. నేను కూర్చున్నాను గురువు. ఇద్దరిలో చెప్పి నేనేమైనా మార్పు ఉందా చూడు? లేదు. నేను కూర్చున్నాను, ఆడ ఎంతమంది? నేను మాట్లాడుతున్నాను, నేను వంట చేస్తున్నాను, నేను తింటున్నాను, నేను వింటున్నాను, నేను కంటున్నాను, నేను అంటున్నాను, నేను డ్రైవింగ్ చేస్తున్నాను. ఈ నేను ఎక్కడైనా మారిందా చూడు? లేదు గురువు. దట్ ఈస్ మామ్.
మాం అదొక్కటే ఉంది. అందరిలో అది అన్ని రకాల భ్రాంతులకి అది కారణం కాలేదు. అన్ని రకాల భ్రాంతులకి అది కారణం కాలేదు, కానీ భ్రాంతులన్నీ ద్వయం. ద్వయం అంటే ద్వయం అంటే రెండోది ఉండేది ద్వయం అమ్మా. ఓకే. అంటే ఉత్పత్తి, ప్రళయము, నాశనం, ఈ మూడుగా తెలిసేదంతా ద్వయమే. విత్తనం ఉంటే చెట్టు, చెట్టు ఉంటే విత్తనం ఉంటుంది. ఈ రెండు లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అది అచల పరిపూర్ణ స్థితి. ఈ రెండిటి యొక్క భావన ఉండే స్థితి ఏదైతే దాన్ని శూన్య స్థితి అంట. కాబట్టి శూన్యానికి అతీతమైనటువంటి మాం, అంతటా ఉండేటువంటి మాం, నిత్య సత్య శాశ్వతమైనదే మాం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి. నా ప్రణశ్యామి అంటే అతనికి నేను కనపడకుండా పోను. మా కనపడతాడు అనలేదు ఆడు మనకు. ఆడ ఒక లాజిక్ అప్పుడే చెప్పుకుంటాను మీకు. ఆ లాజిక్ ఏం తెలుసా? ఏంటిది? అతను నాకు కనపడకుండా పోడు, నేను అతనికి కనపడకుండా పోను. అంతటా ఉండే నన్ను, నాలో ఉండే అంతటినీ చూస్తున్నటువంటి వాడికి నేను కనపడతానలే. నేను అతనికి కనపడకుండా పోను, అతను నాకు కనపడకుండా పోడు అంటే ఇద్దరు ఒకటే అని అర్థం. నేను అనేటువంటిది ఎప్పుడు కూడా ఎప్పటికీ మారకుండా ఉండేటువంటిది మాం. సంస్కృతంలో మాం అంటారు, తెలుగులో నేను అంటారు, ఆంగ్లంలో ఐ అంటారు. అది ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ. తమిళంలో నాన్ అంటారు, కన్నడంలో నాను అంటారు. కనుక అది ఎప్పటికీ మారదు. ఓకే, ఆ సత్యపూర్ణ ఈస్ దేర్. సత్యపూర్ణ, సత్యపూర్ణ రెడీయా అమ్మ? ఫస్ట్ శ్లోకం, జస్ట్ 5 minutes. సత్యపూర్ణ వెళ్ళిపోయినారా? లేచి లైన్లో ఉన్నారు. ఒకసారి వాల్ బార్. సత్యపూర్ణ రెడీయా? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. కమాన్. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. మయ్యా సక్తమనః పార్థ. మయ్యా సక్తమనః పార్థ. యోగం యుంజన్ మదాశ్రయః. యోగం యుంజన్ మదాశ్రయః. అసంశయం సమగ్రం మాం. అసంశయం సమగ్రం మాం. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ಯಥಾ ಜ್ಞಾಸ್ಯಸಿ ತಚ್ಛೃಣು. ಕನ್ನಡದಲ್ಲಿ ನೋಡಮ್ಮ ಮೀನಿಂಗ್. ಶ್ರೀ ಭಗವಂತನು ಹೇಳಿದನು, ಹೇ ಪಾರ್ಥನೆ, ಅನಂತ ಪ್ರೇಮದಿಂದ ನನ್ನಲ್ಲಿ ಆಸಕ್ತ ಚಿತ್ತನಾಗಿ ಮತ್ತು ಅನನ್ಯ ಭಾವದಿಂದ ನನ್ನ ಪರಾಯಣನಾಗಿ ಯೋಗದಲ್ಲಿ ತೊಡಗಿರುವ ನೀನು ಯಾವ ಪ್ರಕಾರದಿಂದ ಸಂಪೂರ್ಣ ವಿಭೂತಿಗಳು, ಬಲ, ಐಶ್ವರ್ಯಾದಿ ಗುಣಗಳಿಂದ ಯುಕ್ತನಾಗಿ ಎಲ್ಲರ ಆತ್ಮರೂಪನಾದ ನನ್ನನ್ನು ಸಂಶಯರಹಿತನಾಗಿ ತಿಳಿಯುವೆಯೋ ಅದನ್ನು ಕೇಳು. కేలు, శృణు, కేలు. ఓకే, అంటే దేవయామ్ని చూసారా? అనన్య భక్తి ఖచ్చితంగా అనన్యతకే దారితీస్తుంది. అన్య అంటే గురువు వేరు, నేను వేరు అనేదమ్మా. అనన్య అంటే విత్తనం, చెట్టు రెండు ఒకటే అవుతా ఉంది. చూడండి, చెట్లో నుంచి వచ్చిన విత్తనమే మళ్ళీ చెట్టుగా మారిపోతా ఉంది కదా. ఆ రెండు ఒకటే అనమాట. గురు శిష్యులు కలిసి దర్శించేది అన్యోన్య దర్శనం, కానీ గురు శిష్యులు ఒకటిగా భావించేది అనన్య దర్శనం. అనన్య దర్శనం చూపిస్తాను. ఇప్పుడు 1, 2, 3, 1లో 1 వేశారు, 2లో 2 ఒకట్లు, 3లో 3 ఒకట్లు వేశారు కదా. 3లో 1 ఉందా? ముగ్గురు ఉన్నారా? చూడండి, 3లో 1 ఉంది గురుగారు. దాన్ని భావించేది అనన్యము. తర్వాత సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ని, థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ ని చూడడం గురు శిష్య సంబంధం. చూడు, నంబర్ 1 ఉంది కదమ్మా.
ఎస్ గురుగారు. అది మారలేదమ్మా. నంబర్ 2 అనేది గురువు అమ్మా. నంబర్ 3 అనేది శిష్యుడు. వీళ్ళిద్దరిలో కామన్ గా ఉండేది 1. అంతే. ఏమని అనరా అని అది తను చెప్పేదానికి నేను కూడా లేదు కదా. నీకు చెప్పినంత నాకు కూడా వర్తిస్తుంది కదా. గాఢ నిద్రలో నేను తెలుసా నాకా? లేదు గురుగారు. అది ఎప్పుడు ఉందా లేదా? ఎప్పుడు ఉంది చూడు. దట్ ఈస్ మామ్. సత్యపూర్ణ ఇంగ్లీష్ అయితమ్మా అవైలబుల్? Yes, sir. ప్లీజ్. The Supreme Lord said, "Now listen, O Arjun, how with the mind attached exclusively to me and surrendering to me through the practice of Bhakti Yoga, you can know me completely free from doubt." కంప్లీట్ గా సరెండర్ అవ్వాలంట మా సద్గురువుకి. మామ ఎట్లా సరెండర్ అవ్వాలి? కంప్లీట్ గా గురు. కంప్లీట్ గా సరెండర్ అవ్వాలి అంటే దేవి దేవయామునికి సంబంధించినటువంటి అటువంటి రెండవదే ఉండదు. అంతా సద్గురు కంప్లీట్ గా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఏ తత్వం ఉందో ఆ నన్ను గురించి గాన నువ్వు ఆసక్తిగా వింటే అప్పుడు నీకు నువ్వు అదే అని తెలుస్తుంది. అది చివరికి తెలిసేది అనమాట. దాని గొప్పతనం వచ్చే వారం చూద్దాం. ఓకే గురు. వ్యాఖ్యాన సహితంగా భగవద్గీత నేర్చుకునే అవకాశం ఇచ్చినటువంటి బాలల మహాయజ్ఞంలో ఉండే బాలలకు అంత ఎట్ట కృతజ్ఞతలు చెప్పాలని నాకు అర్థమే కావడం లేదు. మరి నిసగ్న లక్ష్మి ఉన్నారా? నిసగ్న మన అదృష్టం ఏమని చెప్పాలమ్మా? వచ్చే వారం నువ్వు కూడా చెప్పాలమ్మా. రివర్స్ నాకు వాట్సాప్ చేసేయండి వాయిస్ అనేది రివర్స్ చెప్పి. ఓకే గురువు గారు. ఓకే ఓకే. అమ్మగారు బాగున్నారా? అమ్మగారిని మీ తమ్ముడిని అడిగినట్లు చెప్పండి. సరే గురు. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? గురువు గారు నాకు ఒక క్వశ్చన్ ఉంది గురువు గారు. గురువు గారు మీరే భగవద్గీత నేర్పుతారా ఇంకెవరైనా నేర్పుతారా గురువు గారు? భగవద్గీతనే మీరే నేర్పుతున్నారా ఇంకెవరైనా నేర్పుతున్నారా గురువు గారు? భగవద్గీతనే గురువు గారు. మీరే మాకు నేర్పుతున్నారమ్మా. అలా కాదు గురువు గారు. మీరే ఇప్పుడు మీరు ఒక్కరే కాకుండా ఇంకెవరైనా నేర్పుతున్నారా గురువు గారు భగవద్గీత? భగవద్గీత మీరు నాకు నేర్పుతున్నారు. ఇంకెవరైనా నేర్పిస్తున్నారో మరి నాకు ఎక్కడ తెలుస్తుంది? మీరు నాకు నేర్పిస్తున్నారు మా. అలా కాదు గురువు గారు. నేను బేసిక్ క్వశ్చన్ కాలేదు గురువు గారు. ఏమ్మా? నేను బేసిక్ క్వశ్చన్ అర్థం కాలేదు గురువు గారు. మీరు భగవద్గీత నేనే మీకు నేర్పిస్తున్నానా ఇంకెవరికైనా నేర్పిస్తున్నారా అని అడిగారు మీరు. అవును గురువు గారు. భగవద్గీత నేను మీకు నేర్పిస్తున్నట్లు మీరు అనుకుంటున్నారు కదా. లేదమ్మా, లేదు లేదు లేదు. భగవద్గీత మా గురువు గారు నాకు నేర్పారు. మీరే కాకుండా అదేనమ్మా, ఎవరు నేర్పించినప్పటికీ నేర్పడం ఒకటే. నేర్పడం అనేదే కదా ఉండేది. అవును గురువు గారు. నేర్చుకునేవాడు ముఖ్యమా నేర్పేవాడు ముఖ్యమా? ఏంటి గురువు గారు? నేర్పేవాడు ముఖ్యమా నేర్చుకునేవాడు ముఖ్యమా? నేర్చుకునేవాడు గురువు గారు. ఎందుకని? ఏంటి గురువు గారు? ఎందుకని అంటే మా గురువు గారు నేర్పినప్పుడు నేను శ్రద్ధగా నేర్చుకున్నానంటారా? గురువు గారు. మరి మీకు నేను నేర్పుతున్నాను అని మీరు అనుకుంటున్నారు అంటే మా గురువు గారు నాకు నేర్పించబట్టే కదా. మా గురువు గారు నాకేం నేర్పారంటే నీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ నీకు నేర్పే వాళ్ళుగా భావించు అని చెప్పించారు. అందుకని ప్రపంచంలో భగవద్గీత నాకు నేర్పించే వాళ్ళందరూ నాకు నేర్పించే వాళ్ళే కానీ నేను ఎవరికి నేర్పేది లేదమ్మా. ఎన్నో చోట్ల ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఎంతో మంది యూట్యూబ్ కొడితే వస్తే దండికి నేర్పించే వాళ్ళు. మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఎవరు నేర్పించినప్పటికీ నేర్చుకునే నేను సిద్ధంగా ఉంటే సరిపోతుంది తప్ప. అంతేనా?
అంతే గురుగారు. నెక్స్ట్ ఇప్పుడు కాలేజీలు స్కూళ్ళు మార్చుకుంటా పోతే చదువు వస్తుందా, చదివేవాడు బాగా చదివితే చదువు వస్తుందా? చదివేవాడు బాగా చదివితే చదువు వస్తుంది. అప్పుడు స్కూల్ ఏదైనా పర్వాలేదు కదా. ఏంటి గురుగారు? చదివేవాడు బాగా చదివేట్టుకుంటే స్కూల్ ఏదైనా పర్వాలేదు కదా. అవును గురుగారు. అట్లా నేర్పేవాళ్ళు మీ తల్లో వెంట్రుకలు ఎంతమంది ఉండారో అంతమంది ఉండారు నేర్పేవాళ్ళు. అవును గురుగారు. నాలాగా నేర్చుకునే వాళ్ళే తక్కువ మంది ఉన్నారు. అలా అంటారండి గురుగారు. అవునమ్మా. సరే ఇప్పుడు నాకు మీరే మాకు నేర్పిస్తారు గురుగారు. అమ్మా మీరే మాకు నేర్పిస్తారు గురుగారు. నేను మీకు నేర్పించేది నిజమైతే ఆ మాట మీద నీకు నిజంగా నమ్మకం ఉంటే ఇంకెవరైనా నేర్పిస్తున్నారా అని ఎందుకు అడుగుతున్నారు? మీరు అలా అడుగుతున్నారంటే గురుగారు మీరే కాకుండా బయట ఇంకెవరైనా నేర్పిస్తారా గురుగారు భగవద్గీత అని అడుగుతున్నారు. దండిగా నేర్పిస్తారమ్మా, చాలా మంది నేర్పిస్తారమ్మా. మా చెల్లెలు ఉండలా, ఎవరు గురుగారు? మా చెల్లెలు వరలక్ష్మి ఉండలా, ఎక్కడ ఉంటున్నారు గురుగారు? యూట్యూబ్ మన ఇదే ఈ గ్రూప్ లో ఉన్నారు. ఏరు గురుగారు? వివేక చూడమని పెడతారు చూడు, రోజు ఒక శ్లోకం. ఓకే గురుగారు. వరలక్ష్మి, ఆమెకు ఫోన్ చేయండి, నేర్పిస్తారు. ఓకే గురుగారు. ఓకేనా? సరే గురు. ఫోన్ చేస్తారు, ఆమెకు ఫోన్ చేయండి, ఆమె నేర్పిస్తారు. ఒకవేళ ఆమె దగ్గర కూడా నేర్చుకోండి, మీరు పర్వాలేదు. ఓకే గురుగారు. కానీ ఆమె దగ్గర ఏమి నేర్చుకున్నారో అది నాకు కూడా నేర్పండి మళ్ళా. అదేంటి గురుగారు మీరే మాకు నేర్పిస్తారు గురుగారు. నేను చెప్పింది కూడా అదే మాటే కదా, మీరు నాకు నేర్పిస్తున్నారనే కదమ్మా. మీరే మాకు నేర్పిస్తారు గురుగారు. సంతోషం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? గురుగారు ఒకసారి భావం ఒకసారి మళ్ళీ చెప్పరా గురు? ఈ 7వ అధ్యాయం మొదటి శ్లోకానికా? ఎస్ గురుగారు. ఓకే ఓకే ఓకే. అనన్య భక్తి చేత ఏమ్మా భావం? ఎస్ గురుగారు. అనన్య భక్తి చేత అత్యాసక్తుడవై వింటే, రాసుకోండి. అనన్య భక్తి చేత అత్యాసక్తుడవై వింటే మరి నీకు నన్ను ప్రత్యక్ష ప్రమాణంగా తెలుపగలను. అనన్య భక్తి చేత అత్యాసక్తి బాగలేకపోతే అమిత ఆసక్తి అని రాసుకోండి, సులభంగా. అనన్య భక్తి చేత అమితాసక్తితో వింటే, శృణు ఉంది పదం కాబట్టి, అనన్య భక్తి చేత అమితాసక్తితో వింటే నన్ను గురించి నీకు సమగ్రంగా తెలపగలను. ఏ నన్ను గురించి? ఫస్ట్ పర్సన్ గురించి. ఆ ఫస్ట్ పర్సన్ గురించి తెలుసుకుంటే ప్రయోజనం ఏంటి అనేది వచ్చేవా తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన దానికి ఏం మిగిలిదంట. ఆ తెలుసుకున్నవాడు ఒక్కడేనంట. అది 3వ శ్లోకం. 2వ శ్లోకంలో తత్ప్రయోజనం అంటే 6వ అధ్యాయం 22వ శ్లోకంలో ఏం చెప్పారో 7వ అధ్యాయం 2వ శ్లోకంలో అదే ఉంటది. 6వ అధ్యాయం 22లో ఏం చెప్పారు? ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అతను ఎప్పుడు ఎటువంటి దుఃఖంలో కూడా అతనికి దుఃఖమే రాదు. అదే ఇక్కడ చెప్తారు 2వ శ్లోకం. 3వ శ్లోకంలో అంతమంది లేరు నేర్చుకున్నది. ఇంతసేపు అమ్మాయి గారికి డిసైడ్ నాకు చెప్పింది కూడా అదే, భగవద్గీత ఇంకెవరైనా నేర్పిస్తారా? ఎవరు నేర్పించినా నేను నేర్పియాల్సిందే కదమ్మా. భగవద్గీత ఎవరు నేర్పించినప్పటికీ భగవద్గీత చెప్పినోడే కదా ఆ శ్లోకం. అది వాళ్ళకేమైనా శ్లోకాలు ఏరే ఉన్నాయా? లేదు గురుగారు. ఎవరు భగవద్గీత చెప్పిన ఈ శ్లోకాలే కదా చెప్పాలా. కాబట్టి ఎంతమంది నేర్పినప్పటికీ అది నేర్పినట్టు కాదు. నువ్వు సరిగ్గా నేర్చుకుంటే నేర్చుకునేవాడు నేర్పేవాడు నువ్వే అవుతున్నావే. కాబట్టి నేర్పేవాళ్ళు ఎట్ట ఉండినప్పటికీ నేర్చుకునే నేనే ప్రధానం. మీ వల్ల ఇప్పుడు భావం కూడా తెలుసుకునేటట్టున్నా నేను. అనన్య భక్తి చేత అమితాశక్తితో వింటే నన్ను గురించి నీకు సమగ్రంగా చెబుతా. సమగ్ర దర్శన యోగము, సమదర్శన యోగము ఈ అధ్యాయం పేరు కూడా అదే. సర్వభూత స్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మ ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్ర సమదర్శన కదా.
ఉమ్. ఇంతటా సమంగా చూసేటువంటిది ఆ ఒకటిని చూసినవాడికి ఈజీనా, 2, 3 చూసేవాడికి ఈజీనా? అది ఒకటిని చూసేవారు. ఒకటిని చూసేవాడు కానీ ఒకటే అని తెలిస్తే ఇంక వాడికి ఈజీ అని చెప్పేదానికి రెండోది ఆడు ఉంది, ఉండేది అది ఒకటే, అంతటా ఉండేది అదే. ఎస్ గురుగారు. అదేదా 1, 2, 3 బలే ఉన్నాయి కదా, 4 వేస్తే కూడా 1 మారుతుందా? లేదు గురుగారు. 2, 3, 4 మారుతా ఉంటాయి. ఉమ్. వాటిలో ఉండే 1 ఎప్పుడైనా మారుతుందా? ఉహు. మారదు గురుగారు. కంప్యూటర్ పరిభాషలో చూసుకోండి, నేర్చుకునేదానికి మీకు 0, 1 ఆ రెండే దాని భాష. ఉమ్. తెలుసు కదా మీకు కోడింగ్? కోడింగ్ తెలియదు గురుగారు. కోడింగ్ అంటే కంప్యూటర్ లో చెప్తారు, మీ అక్క గారిని అడిగి చూడండి తెలుస్తారు, సాధన అడిగితే తెలుసు చెప్తుంది. ఎస్ గురుగారు. బీటెక్ కదా, ఉమ్. ఆమె అడిగితే చెప్తారు మీకు. కంప్యూటర్ భాష 0, 1 ఆ రెండే అనమాట. తిప్పి దాని భాష అంతే. ఉమ్. కాబట్టి శూన్యము 1 అనమాట. శూన్యం వచ్చి లేనిది, 1 వచ్చి ఎప్పుడు ఉండేది. సంకేతం మీకు ఆ సూచన అంతే. ఊంగొట్టినప్పుడు ఎప్పుడు ఉంది కదా, అది ఎప్పుడు ఉంటుంది. అది నువ్వని తెలిసిపోతే అప్పుడు తెలుసుకున్న దానికి రెండోది మిగలదు. ఓకే గురుగారు. 6వ అధ్యాయం 2వది మిగలదు అంటున్నాను, 1 మిగులుతుందనిలే. అంటే మీకు 6వ అధ్యాయం 22వ శ్లోకం చెప్పింది కూడా అదే. ఎం లబ్ధ్వాచ అపరం లాభం, ఏది పొందితే ఇంకా పొందాల్సిన అవసరం ఏది లేదు. ఇంకా అది జనన మరణ రహిత స్థితి, చావు పుట్టుక లేని స్థితి. 20 నిమిషాలు ఎక్కువైపోయింది మనకు కదా. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? భావం సరిపోయినా? ఎస్ గురుగారు. ఇంకేమైనా ఉన్నాయా? లేవు గురుగారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. కమాన్ మంగళం. కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించెను, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయా. శ్రీకృష్ణుని పలుకులు తోటిగా తలపలాముని రత్నము, సహజాచలని నోటనే నేటికి చెప్పగని చెప్పించెను. శ్రీకృష్ణ పరమాత్ముడు కృపజూపి శ్రీకరం బగు గీతను, ధర్మమును ధరణి పైన స్థాపింపతా చెప్పే అర్జునునకు. అనన్య భక్తి చేత నాయందు ఆసక్తి కలిగి వినుమా, అనన్య భావంబుతో ఆచరణ యోగ్యుడై ఆశ్రయించు. సంపూర్ణ విభూతిని నా నుండి తెలుసుకొను విధము వినుమా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. జై గురుదేవ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.